15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ 1,00,000 మందితో నిర్వహించేందుకు ప్లాన్ కీలక నిర్ణయం తీసుకోనున్న పార్టీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ కులగన చేసే ప్రతిపాదన మేము తీసుకొస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆ మాట నిలబెట్టుకునే సందర్భంగా మొత్తానికైతే మొట్టమొదటి సభను ఈ యొక్క స్థానిక ఎన్నికల ముందు కామారెడ్డిలో నిర్వహించడానికి 1,00,000 మందితోని ఒక ప్లానింగ్ అనేది చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమగ్ర వార్త మనం చూసినట్టయితే స్థానిక సంస్థ ఎన్నికల దగ్గర పడుతుండడంతో అధికార కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తుంది. కొద్దిగా వేగం అనేది తీసుకెళ్తుందట ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందన రాకపోయినా తాము 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మనకు 100% వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు దాంట్లో. ఓకే, ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి వేదిక ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా 1,00,000 మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 15న కామారెడ్డిలో భారీ సభకు ఏర్పాటు చేయాలని జిల్లా మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సభ అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఈ యొక్క 15న ఈ సభ అనంతరం కూడా ఈ యొక్క స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా విడుదల అనేది అవుతుందని కూడా ఈ యొక్క అందరూ కూడా ఆలోచించడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా వీళ్ళైతే హామీలన్నీ కూడా కొంచెం జాప్యం జరుగుతుంది, కానీ నిలబెట్టుకునే ప్రయత్నం అయితే ప్రస్తుత ప్రభుత్వం అనేది చేస్తుంది. ఎందుకంటే మాటలు ఇవ్వడం అనేది గొప్పదే, కానీ ఆ మాట నిలబెట్టుకోవాలంటే కూడా సమయము, సందర్భము, కాలము అంతా కూడా కలిసి రావాలి. ఏది కలిసి రాకపోయినా కూడా ఆ యొక్క నిలబెట్టుకున్న మాట మనం నిలబెట్టుకున్న పరిస్థితి లేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా ప్రజల్లో నిలబెట్టుకొని ప్రజల్లో విశ్వాసం పొందాలనే సందర్భంగానే ముందుకెళ్తుంది. ఏది ఏమైనా సరే 42% బీసీ రిజర్వేషన్ కూడా 100-200% కూడా అమలవుతుందనే విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ముందడుగు మాత్రం వేస్తుంది.